ఏమా ఏంటది దాంతో ఆడుకుంటున్నా? అబ్బా ఇది చూడు పక్క ఎంత సాఫ్ట్గా ఉందో చూడు, ఎంత ఫ్లఫీగా మెత్తగా భలే బాగుంది. ప్యూర్ వైట్, పట్టుకుంటే చూడు ఎలా మెత్తగా ఉందో, బాగుంది కదా. పడుకునేటప్పుడు పక్కన పెట్టుకుని పడుకో. అవునా, ఇది పక్కన పెట్టుకు పడుకోవడానికో ఆడుకోవడానికో కాదు రూపక్. ఇది ఏంటంటే పికో పికో, అర్థమైందా? పికోనా? అర్థం కాలేదా నీకు? ఇది ఏంటిదో? పికో. పికో ఆర్ బికో? బికో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి దీంతో ఆడుతున్నాను చిన్నపిల్లలాగా అనుకుంటున్నారా? నథింగ్ అండి, ఏం లేదు. ఇది రీయూజబుల్ వైప్స్ అనమాట. ఇది ఒక టవల్ లాంటి వైప్ అని చెప్పొచ్చు. ఇది దేనికి వాడతాం, ఇది అసలు ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, చూసారా? బికో రీయూజబుల్ కిచెన్ టవల్స్ చూసారా? ఇది వైప్స్ అని చెప్పొచ్చండి మనము. ఇది ఏంటంటే అప్ టు 100 times దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. దీనిలో మనకి 20 వైప్స్ ఉంటాయండి. అండ్ ఒక్కసారి ఒక వైప్ మనం యూజ్ చేస్తే కనుక దాన్ని 100 వాషెస్ కింద వాడుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ యూజెస్ ఏంటంటే, యాక్చువల్గా మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే, యాక్చువల్గా మనము కిచెన్స్లో ఏదైనా క్లాత్స్ కానీ డస్టర్ టైప్ కానీ అలాంటివి వాడుతూ ఉంటాం. అవి వాడినప్పుడు ఏంటంటే మనం ఒకరోజు వాడితేనే ఒక 2-3 అవర్స్కి స్మెల్ లాగా అనిపిస్తుంది మనకి. ఇవి వాడటం వల్ల మనకి స్మెల్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు, అది స్మెల్ అనేది రాదండి. అండ్ వాటర్ అబ్జర్బ్మెంట్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తొందరగా పీలుస్తుంది. దీన్ని మనం కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే స్టవ్ క్లీనింగ్కి కానీ, ఏదైనా వాటర్ పడితే క్లీన్ చేసుకోవడానికి కానీ, నెక్స్ట్ ఏమన్నా కాఫీ టీ అలా ఏమన్నా పడినా కూడా వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే 20 ఉంటాయి. దీనిలో చూపిస్తాను చూడండి. ఇలా రోల్ లాగా ఉంటుందన్నమాట. ఈ రోల్ మనము తీసి ఇక్కడ ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ రోల్ క్లోజ్ చేసేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా టవల్స్, చిన్న చిన్న క్లాత్స్ వాడి మనం అందరం బోర్ కొట్టేసి ఉంటాం. నాకైతే ఇది 100% యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇది యాంటీ బ్యాక్టీరియల్ అని కూడా చెప్పొచ్చు. ఇది మామూలుగా మన కిచెన్లో రోజు పని అయిపోయిన తర్వాత ఏదైనా డెటాల్ హ్యాండ్ వాష్తో కానీ, లేదా చిన్న ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్తో కానీ దీన్ని వాష్ చేసేసి మళ్ళీ మనం డ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చెప్తున్నా కదా, అన్ని అప్లయన్సెస్ కూడా ఇది వాడుకోవచ్చు. లైక్ మిర్రర్స్ తుడవటానికి కానీ, నెక్స్ట్ ఫర్నిచర్స్ కానీ, ఇలా వుడెన్ కబోర్డ్స్ కానీ అట్లా ఏమన్నా చిన్నగా అట్లా ఏమన్నా ఉంటే యూజ్ చేసుకోవడానికి కుదురుతుంది. మెయిన్ స్మెల్ అనేది అసలు రాదు. ఇది 100% ఏంటంటే బ్యాంబూ మెటీరియల్, ఆర్గానిక్ బ్యాంబూ మెటీరియల్తో తయారైంది. సో బ్యాంబూ రేయాన్ అని కూడా చెప్పొచ్చు. ఇది మనము దాంతో తయారు చేయబడింది. అండ్ దీన్ని ఇది ఇలా చిరిగిపోతుంది అన్న టెన్షన్ కూడా మనకు అక్కర్లేదు. యాక్చువల్గా రోజు మనం ఇట్లా వాడటం వల్ల చిరుగుతుంది, ఏమన్నా అవుతుంది అని అనుకుంటాం కదా. దీన్ని పర్టికులర్గా మనం ఇట్లా కట్ చేస్తే తప్పించి ఇది దీనికి చిరగడం అనేది, అంటే టేర్ అవ్వడం అనేది ఉండదు. చూస్తున్నారుగా, నేను ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా ఇది అసలు టేర్ అవ్వటం లేదు. సో ఇది నేను వాడాకే నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా అవసరం అవుతుందేమో, చాలామంది లేడీస్కి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పి ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా దీన్ని వాడితే కనుక మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.